ఎవరైనా మన గురించి మంచి మాటలు మాట్లాడితేనే మనం హ్యాపీగా ఉంటాము అని అనుకుంటాం. కానీ ఆనందం లేదా సంతోషం నిజానికి వాళ్ళ మాటల వల్ల కలిగింది కాదు, మన ఆలోచనల వల్లే కలుగుతుంది. సపోజ్ ఎవరైనా మన ముందుకొచ్చి నీవు చాలా మంచివాడివి అని అన్నారనుకోండి, అప్పుడు మన మైండ్లో వెంటనే డౌట్ వస్తుంది, ఇతను నిజంగా అంటున్నారా లేదా ఆర్టిఫిషియల్గా ఏదో పైపైన అంటున్నారా అని. కేవలం ఈ ఒక్క డౌట్ వల్ల మన పూర్తి ఆనందం క్షణాల్లో వెళ్ళిపోతుంది, అవునా? అలాగే ఎవరైనా మన గురించి నెగిటివ్గా మాట్లాడారనుకోండి, మనం అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, బాధపడాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు కూడా ఇది కేవలం వారి దృష్టికోణం మాత్రమే అని అనుకుంటే సరిపోతుంది కదా. వాళ్ళకి మంచి ఆశీర్వాదాలు పంపండి, మనం మాత్రం హ్యాపీగా ఉండిపోవాలంతే. ఇంకా మన ఆనందం, మన శాంతి మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరి కోసం మంచిగా ఆలోచిద్దాం, మాట్లాడదాం. అప్పుడు మన హ్యాపీనెస్ ఏమవుతుంది, రోజు రోజుకు పెరుగుతుంది.